మోకాల ఆర్థ్రోస్కోపీ ద్వారా ఏసీఎల్ లేదా పీసీఎల్ సర్జరీ చేయగలము. అసలు ఏసీఎల్ అంటే ఏంటి లేదా పీసీఎల్ అంటే ఆర్ ఏదైనా లెగమెంట్ అంటే ఏంటనేది తెలుసుకున్నాం ముందు. సో ఇది తొడ ఎముక, ఇది కాలెముక. సో ఈ రెండు ఎముకల్ని ప్రాపర్ గా నడుస్తున్నప్పుడు, వెయిట్ పడినప్పుడు, బాడీ వెయిట్ పడినప్పుడు, శరీరం యొక్క బరువు పడినప్పుడు అది హోల్డ్ చేయడానికి ఈ లెగమెంట్స్ ఉపయోగపడతాయి. సో ఈ రెండు ఎముకలు అటు ఇటు జరగకుండా స్టెబిలిటీ ఇవ్వడానికి కోసం ఈ లెగమెంట్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని లాటరల్ కొలాటరల్ లెగమెంట్ అని చెప్తాము. దీన్ని ఇటువైపు ఉండే లెగమెంట్ నేను తీసాను, అది కట్ అయింది, మీడియా కొలాటరల్ లెగమెంట్ అని చెప్తాము. ఈ రెండు ఎముకల మధ్యలో ట్రాన్సిషన్ అంటే దీనిపైన ఇది జరగకుండా ఉండడం కోసం వెనకాల రెండు లెగమెంట్స్ ఉన్నాయి. వీటిని ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్, పీసీఎల్ పోస్టీరియర్ క్రూషియేట్ లెగమెంట్, రెండు లెగమెంట్స్ ఉంటాయి. సో ఈ రెండు లెగమెంట్స్ ఈ రెండు ఎముకల మధ్యలో ఉన్న స్టెబిలిటీని డిసైడ్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ రెండు ఎముకల మధ్యలో ఉన్న స్టెబిలిటీ పోతుందో ఆ లెగమెంట్ కట్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు కట్ అవుతుంది? ఇది మనం ఫుట్బాల్ ఆడినప్పుడు కానీ, క్రికెట్ ఆడినప్పుడు కానీ కాలు ట్విస్ట్ అవుతుంది, జరుగుతుంది. ఈ జరిగినప్పుడు ఈ లెగమెంట్స్ అనేవి కట్ అవుతాయి. సో కట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ లెగమెంట్ ని మనం రిపేర్ చేయడం అనేది జరగదు. ఈ రిపేర్ చేయడం ఎందుకు రిపేర్ చేయలేమంటే ఈ మోకాలు అనేది లోపల చిన్న ఆయిల్ లాంటిది, నూనె లాంటి సబ్స్టెన్స్ ఉంటుంది. దాన్ని మనం లూబ్రికేషన్ ఫ్లూయిడ్ అంటాం. సో ఈ లూబ్రికేషన్ ఫ్లూయిడ్ ఉండడం వల్ల ఆ కట్ అయిన లెగమెంట్ దానికి అదే హీల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో మరి ఏం చేస్తామంటే ఆ కట్ అయిన లెగమెంట్ ని పక్కన పెట్టి కొత్త లెగమెంట్ ని ఇక్కడొక హోల్ క్రియేట్ చేసి మనం చేస్తాం. దాన్నే ఏసీఎల్ లేదా పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ అని చెప్తాం. సో ఏసీఎల్ పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది చేస్తాం. సో డెఫినెట్ గా మోకాల ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం ఇవి చేయొచ్చు. ఈ సర్జరీ సక్సెస్ రేట్ కూడా ఈ కీహోల్ సర్జరీ ద్వారా లేదా ఆర్థ్రోస్కోపీ ద్వారా చాలా బాగుంటుంది. ఈ లెగమెంట్ సర్జరీ చేసుకున్న తర్వాత మీరు హ్యాపీగా ఈ జాయింట్ స్టేబుల్ గా ఉంచి క్రికెట్ ఆడొచ్చు, వాలీబాల్ ఆడొచ్చు, ఆర్ బ్యాడ్మింటన్ ఆడడం కూడా ఈజీ.